హలో మిత్రులారా, వెల్కమ్ టు గెలాక్సీ మీడియా. ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతే దేవతః అన్నారు పెద్దలు. దీని అర్థం ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగాడుతుంటారని భావం. మరి స్త్రీలు అఘాయిత్యాలకి అత్యాచారాలకి గురైన చోట ఎవరుంటారు? అసలు ఉండవలసింది, రక్షణ కావాల్సింది అక్కడ కదా. నిమిషాల సౌఖ్యం కోసం నిండు జీవితాలను నాశనం చేసే వాళ్ళని మృగాలు అనాలా, రాక్షసులు అనాలా? అనాదిగా మన సమాజంలో పేరుకుపోయిన ఒక దుష్ట, దురాగతమైన, దుర్మార్గమైన, దరిద్రమైనటువంటి ఈ అత్యాచార దుర్ఘటనల గురించి, ఈ దురాగతాల నివారణ గురించి, మన సమాజం చేయవలసిన బాధ్యత గురించి, న్యాయ వ్యవస్థలో మారవలసిన సంస్కరణల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం భారతదేశంలో సగటున 31,000కు పైగా అత్యాచారాలు, రోజుకు దాదాపు 90కు పైగా అత్యాచారాలు నమోదవుతున్నాయి. అత్యధికంగా 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల బాధితులు ఎక్కువగా ఉన్నారు. అసలు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, దుండగుడు ఎలా ప్రవేశించాడు, ఎలా ముగించాడు, ఎప్పుడు ముగించాడు, ఇవన్నీ మనం వివరంగా తెలుసుకునే దానికన్నా అసలు ఈ దురాచారాన్ని ఎలా అరికట్టాలి, మనంగా మారవలసిన విషయం ఏంటి, అది న్యాయపరంగా, చట్టపరంగా, ఆధ్యాత్మిక పరంగా, మన విద్యాపరంగా, మన సంస్కృతి పరంగా ఏవే లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా సరిదిద్దాలనే విధంగా ఆలోచించే ప్రయత్నం చెయ్యాలి. రండి, మాతో సహకరించండి. ఆ విధంగా ఆలోచించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యనే కలకత్తాలో సోదరి అత్యంత పాశవికంగా చంపబడింది. గతంలో కూడా ఎందరో సోదరీమణులు ఈ దారుణానికి గురయ్యారు. దిశ, నిర్భయ అని మరొక ఆడవారి పేరుతో ఇంకో చట్టం వచ్చినా కూడా ఈ నేరస్తుల్లో భయం కలగటం లేదు. ముఖ్య కారణమైతే మన చట్టాలలో ఉన్న లొసుకులే. వాటితో పాటు సామాజికమైన, మానసికమైన, ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా చర్చించే ముందుగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. దయచేసి వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కేవలం మీ అభిప్రాయంలా కాకుండా సమాజంలో రావలసిన, వస్తున్న పరిణామంగా భావించి మీరు కామెంట్ చేయండి. అసలు ఈ అత్యాచారాలు జరగడానికి, మనుషుల్ని మృగాలుగా మార్చడానికి ప్రేరేపిస్తున్న అంశాలు ఏంటి? ఆ అంశాలని మనం నివారిస్తే ఈ దురాఘాతాలు నివారించబడతాయా? ఈ దురాఘాతాలు జరగకుండా ఉండాలంటే విద్యా విచక్షణ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది? నెలలు నిండని పసిగుడ్డు నుండి వయసు మళ్లిన వృద్ధుల వరకు ఈ దురాఘాతాలకు బలవుతూనే ఉన్నారు. అనాదిగా ఇది మన దేశంలో ఒక దుష్ట సంస్కృతిగా కొనసాగుతూనే ఉంది. ఇంకా దీన్ని వికృతమైన, విశృంఖలమైన రూపం దాలుస్తూనే ఉంది. గుంపుగా స్త్రీపై అత్యాచారానికి పాల్పడుతూ, వికృతానందాన్ని పొందుతూ, తన తోటి వారిని కూడా ఆ పనికి ప్రేరేపించేలా చేసి గొప్పగా భావించే మూర్ఖ వైఖరి పెరిగిపోతుంది. దీనికి గల కారణాలను మనం పరిశీలిస్తే ఇది వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి, తన చుట్టూ ఉన్న సామాజిక స్థితిగతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. కొంతమంది వ్యక్తులు పెడోఫిలియా అనే మానసిక రుగ్మతల్ని కలిగి ఉంటారు. ఈ రుగ్మతలు కలిగి ఉన్నవారు ఎదుటివారి అనుమతి లేకుండా చేష్టలతో వికృతమైన ఉద్దీపనలు లేదా ప్రేరణలు పొందుతారు. వీళ్ళు వయసులో పెద్దవారైనప్పటికీ పిల్లల పట్ల లైంగిక ఆకర్షితులవుతారు. ఇది చెప్పుకోవడానికి ఒక దరిద్రమైనటువంటి మానసిక రోగం. కొంతమంది తక్కువ ప్రేరణ, నిగ్రహశక్తి తక్కువగా ఉండడం వల్ల ఇటువంటి దురాఘాతాలకి పాల్పడతారు. ఈ అత్యాచారం అనేది లైంగిక కోరిక కంటే అధికారం మరియు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి, ఆడవాళ్ళని నియంత్రించాలి, అధిగమించాలి అనే భావన వల్ల బాధితుల యొక్క నిస్సహాయత, బాధ నుండి వికృతానందాన్ని పొందుతారు. కొంతమంది వారి జీవితంలో జరిగిన గతానుభవాల దృష్ట్యా వికృతమైన ఆలోచనలు పెంచుకొని ఇతరులను కూడా అలాంటి నష్టాన్ని కలిగించాలని సంకుచిత భావంతో ఇలాంటి దురాఘాతాలకు పాల్పడతారు. కొంతమంది అయితే అసలు స్త్రీలను, పిల్లలను, ఇతరులను మనుషుల్లా కూడా చూడరు. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారు. ఇక సమాజపరమైన కారణాలు వస్తే మద్యపానం, మాదక ద్రవ్యాలు, మహిళలను, పిల్లలను జుగుప్సాకరంగా చూపించే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇదంతా ఒక సాధారణ విషయమే అని మీడియా చిత్రీకరణ, విరివిగా లభ్యమయ్యే అశ్లీల వెబ్సైట్లు, సోషల్ మీడియాలో అర్ధనగ్న ప్రదర్శన వీడియోలు, వ్యభిచారాన్ని ప్రోత్సహించే ఆన్లైన్ వెబ్సైట్లు, ఇలా అరచేతిలో అందుబాటులో అనంతమైన అశ్లీలం వలన నిగ్రహం లేని వ్యక్తులు ఈ దురాఘాతాలకు పాల్పడే ఆలోచన చేస్తారని మేధావులు, మానసిక వైద్యులు, సంఘ సంస్కర్తలు చెబుతూనే ఉన్నారు. స్త్రీలపై పురుషుల ఆధిక్యతను, ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారనే ఒక భావన అనాదిగా మన సమాజంలో ఇప్పటికీ ఉండిపోయింది. స్త్రీలపై హక్కు ఉంటుంది, వారిని లైంగిక వాంఛ కొరకు ఎలా అయినా వాడుకోవచ్చు అనే ఆలోచన కలిగి ఉండడం కూడా దీనికి మరో కారణం. మహిళలను తక్కువగా, బలహీనులుగా చూడడం, పురుషులంటే ఉత్తమోత్తమ జన్మాన్ని భావించడం లైంగిక హింసకు మరో కారణం.
మనకు తెలిసి సోషల్ మీడియా టీవీలో వస్తేనే మనకి కొన్ని బయటపడుతున్నాయి గాని బయటికి రాకుండా ఎన్నో అగత్యాలు నేటి సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి మీరు చూసే సమయానికి కొన్ని వందల మంది ఈ అకృత్యాలకు బలయ్యే ఉంటారు. మరి దీనిని నియంత్రించడం ఎలా? మనకున్న చట్టాలతో ఇది సాధ్యమేనా? ఇంకా మన చట్టాల వ్యవస్థని కఠినతరం చేయవలసిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దుర్ఘటన జరిగిన వెంటనే సాధ్యమైనంత త్వరగా తీర్పు రావాలి. ఆ దుర్మార్గపు ఆలోచన మరికొందరికి రాకుండా ఉండేందుకు కఠినమైన శిక్షలు, అది మరణశిక్ష అయినా సరే, అందరికీ తెలిసేలా అమలు చెయ్యాలి. 10 మందికి శిక్ష పడితేనే కనీసం 100 మంది అలాంటి ఆలోచన చేసేవారైనా ఆగి ఎన్నో దుర్ఘటనలు జరగకుండా మనం నివారించిన వారమవుతాం. ఈ సందర్భంలో సౌదీ లాంటి దేశాల ప్రస్తావన వస్తుంది. ఆ దేశాల్లో ఇటువంటి నేరాలకు పాల్పడిన వారికి బహిరంగ మరణశిక్ష, శిరశ్ఛేదనం లాంటి చెప్పుకోవడానికి చూడ్డానికి చాలా దారుణంగా ఉండే శిక్షలు అమలు చేసి మిగిలిన వారిలో నేరం చెయ్యాలనే ఆలోచననే చంపేస్తారు. వారు అక్కడి స్త్రీల వస్త్రధారణ వారికి కొంతవరకు రక్షణ అనే భావాన్ని కలిగి ఉంటారు. ఇది కూడా ఆలోచించదగ్గ విషయం. ఆ దేశంలోనే కాదు, మన సంప్రదాయ వస్త్రధారణ కూడా మేనిముసుకు, భర్త కాకుండా పరపురుషుల ముందు పూర్తి ఆచ్ఛాదన, ఇవన్నీ చాలా వరకు అంతరించిపోయాయి. వస్త్రధారణ ప్రశ్నిస్తే వచ్చే సమాధానం వ్యక్తిగత స్వేచ్ఛ. కాని నిగ్రహం లేని దుష్టులు బలహీనంగా ఉండే మరొకరిని బలి చేస్తారని గుర్తించలేకపోతున్నారు. ఇక ధార్మిక పరంగా ఆలోచిస్తే నేటి సమాజంలో యువతలో చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చాలా తక్కువ. దైవభీతి, పాపభీతి ఉంటే నేరం చెయ్యాలనే ఆలోచన కలిగినా దాని పర్యవసానంగా కలిగే శిక్ష గురించి భయపడి, ఒకవేళ ఈ భూలోకంలో శిక్ష తప్పించుకున్నా దైవం విడిచిపెట్టడు, కాలం విడిచిపెట్టదు అనే ఒక పాపభీతి కలిగి ఈ దుర్మార్గాలు 100% తగ్గిపోతాయి. దేవుడనేవాడు కేవలం మన అవసరాలు తీర్చే ఒక పదార్థం అయిపోయాడు. ఈ రోజుల్లో చాలా మంది భక్తుల భావన ఎలా ఉందంటే, మనం ఆయనకి నివేదిస్తాం, ఆయన మన కోరికలు తీరుస్తాడు, మరి మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి, మనం చేసిన దారుణాలకి మళ్లీ క్షమిస్తాడు, లోకంలో చట్టాల నుండి ఎలాగూ తప్పించుకోవచ్చు. ఇలాంటి ఆధ్యాత్మిక విధానం ఉండడం వల్లే ఎటువంటి దుశ్చర్య జరిగినా మనల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు అనే ధైర్యం నేరస్తుల్లో కలిగి మరింతగా సమాజంలో నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మన దేశంలో న్యాయ వ్యవస్థ విషయానికి వస్తే, నేరస్తుడని స్పష్టంగా రుజువైనప్పటికీ ఆ నేరస్తుడు తమ తరపున కూడా ఒక న్యాయవాదిని నియమించుకొని ఆ నేరం చేయడానికి తనకున్న లొసుగుల్ని, విషయాల్ని వాడుకొని తెలివితేటలతో ఆ యొక్క శిక్ష నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఇది అనాదిగా జరుగుతున్న విషయం. దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపిన కొన్ని సంఘటనలు తప్ప వాదించడానికి న్యాయవాదులు నిరాకరించిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. ముందు ఈ ధోరణి మారాలి. ఎటువంటి ఆధారం లేని బాధితులకైనా సత్వరం న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థది. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, అత్యంత కిరాతానికి పాల్పడ్డ నేరస్తుడికి కూడా మన దేశంలో రక్షణ కల్పించే వ్యవస్థలున్నాయి. మారాలి, ఇవి పూర్తిగా మారాలి. ఆర్థిక బలం, అంగబలం ఉండి ఏ నేరానికి పాల్పడ్డా ఈ చట్టాలు, న్యాయాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు, అవే మమ్మల్ని రక్షిస్తాయని భావించే వారికి గొడ్డలి పెట్టులాగా ఉండే చట్టాలు రావాలి. వాటి అమలు నిష్పక్షపాతంగా జరగాలి. అలా కొన్నాళ్లు జరిగితే గాని ఇటువంటి వారిలో మార్పు రాదు, సమాజంలో మార్పు రాదు. తల్లిదండ్రులు కూడా చిన్ననాటి నుండి పిల్లలను మంచి సంస్కృతి సంప్రదాయాల్లో నేర్పించడం, దైవభక్తి, పాపభీతి అనే ఆధ్యాత్మిక మార్గంలో వారిని పెంచడం ద్వారా సద్గుణాలతో భావితరాన్ని నిర్మించవచ్చు. ఏ మతమైనా, ఏ ధర్మమైనా పక్కవారికి హాని చేయమని చెప్పదు. సామాజిక బాధ్యత కలిగి ఉండాలని వ్యక్తిత్వంతో వారిని తీర్చిదిద్దడం నేటి తల్లిదండ్రుల యొక్క ప్రతి ఒక్కరి బాధ్యత. సమాజంలో చెడు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వాటికి దూరంగా ఉండి మనం మంచి తరపున నిలబడితేనే కదా మనం మంచిని ముందుకు తీసుకెళ్లగలుగుతాం. మనకు మరింత మంది తోడైతే ఆ సమాజం, ఆ వ్యవస్థ, ఆ దేశం బాగుపడుతుంది, ముందుకెళ్తుంది. స్త్రీలు బలహీనులు, పురుషులు బలవంతులు అనే ఆలోచన ధోరణి తొలగించుకోవాలి. స్త్రీ పురుషులిద్దరూ వేరువేరు జాతులుగా జన్మించిన అన్ని విషయాల్లో సమానమే. ఎవరికుండే ఘనత, ఎవరికుండే ఆధిక్యం, ఎవరికుండే విశేషం వారికి ఉంటుంది. ఒకరిపై ఒకరికి అహంకార భావన ముమ్మాటికి మంచిది కాదు. మన దేశంలో సమాజం వేరు, ధార్మిక ఆధ్యాత్మిక చింతన వేరు అనే విధంగా ఉంటుంది. ఎలాంటి నేరానికి పాల్పడ్డా చట్టాల సహాయంతో తప్పించుకోవచ్చనే ధైర్యం నేరస్తులుగా మారేందుకు ప్రోత్సహిస్తుంది. ఎలాంటి నేరాలకు పాల్పడినా భౌతికంగా నేటి సమాజంలో తప్పించుకున్నా ఆ దైవం విడిచిపెట్టడు అనే పాపభీతి, దైవభీతి ఉన్నప్పుడే సమాజంలో ఇలాంటి దురాఘాతాలు తగ్గుముఖం పడతాయి. అనుక్షణం నిన్ను ఒకరు గమనిస్తూనే ఉన్నారు అనే ఆలోచన ఉన్నప్పుడే నేరాలు పూర్తిగా నివారణ అవుతాయి. పాపభీతి, ఆధ్యాత్మిక చింతన చిన్ననాటి నుండే అలవర్చవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. పాపాలు, నేరాలు చేసి దైవానికి పూజలు, ప్రార్థనలు, చందాలు, నైవేద్యాలు ఇస్తే క్షమించడు అనే, ఖచ్చితంగా శిక్షిస్తాడు అనే భయం ప్రజలలో కలగాలి. అలా కలిగిన నాడే నేరరహిత సమాజాన్ని చూడగలుగుతాం.
నేటి టెక్నాలజీతో ఇలాంటి నేరాలు అరికట్టడానికి కొంతవరకు సాధ్యపడుతుంది. అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంటూనే ఉంది. స్మార్ట్ ఫోన్ లో కొన్ని రక్షణకరమైన యాప్లు ఇన్స్టాల్ చేసుకుని ప్రమాదానికి గురయ్యే ముందు సహాయకులకి సమాచారం చేరవేస్తే ఆ సమాచారాన్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తులు త్వరగా స్పందిస్తే కొంతవరకు నేరాలు అరికట్టవచ్చు. ప్రభుత్వాలు, సాంకేతిక రంగం ఈ విషయాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. మరింత త్వరితగతిన మరింత రక్షణ కల్పించేలా ఏ ఏర్పాట్లు చేయాలో చర్చించాలి. నిఘాలను పెంచడం, పర్యవేక్షణ మరింత ఎక్కువగా చేయడం, నేరాలకు దురాగతాలకు పాల్పడే ఆలోచన వస్తేనే భయపడే విధంగా నూతన టెక్నాలజీని ఆవిష్కరించాలి. ఇప్పుడున్న సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, లొకేషన్ మ్యాపింగ్, బటన్ నొక్కితే సమాచారం చేరవేసే ఆధునిక పరిజ్ఞానం, వేగంగా కదలగలిగే రవాణా వ్యవస్థ ఉండడం, ఇటువంటి సదుపాయాలతో ఇది పెద్ద విషయమేమీ కాదు. ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ఒక ప్రమాదాన్ని మనం ఎందుకు ఆపలేం? ఆపచ్చు. ఈ నేరాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించవచ్చు. ఈ దురాఘాతాల్ని జరగకుండా నియంత్రణ చేయవచ్చు. పొరుగు దేశాల ఆధునిక టెక్నాలజీతో ముందుకు సాగిపోతుంటే మనం మాత్రం మన సమాజంలో పేరుకున్న దురాఘాతాలను, దుశ్చర్యలను ఇంకా అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తూ వెనకబడే ఉన్నాం. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. రాబోయే తరమైనా సరే మంచి అభ్యుదయ భావాలతో, మంచి వ్యక్తిత్వంతో, నైతిక విలువలు, సామాజిక బాధ్యత కలిగిన నూతన తరం రావాలని కోరుకుంటూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత మందికి ఈ వీడియో అందేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆలోచింపజేసే విషయాలను, చర్చనీయాంశాలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.